సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టిన తిట్టిన వదిలేసాం. మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్. మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? మార్నింగ్ చెప్పారు సార్. అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని నేనే పెడతాను కదా సంతకాలు. మరి కోర్టుని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలుస్తుంది సార్? అది మాకు తెలియదు. మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైంలోపు అదే రాత్రి చెప్పొచ్చు కదా. మమ్మల్ని ఎందుకండి సంతకాలు పెట్టించుకుని అలా రోడ్లు అంటే లాగడం. ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలు నేనేం చేసాను సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు? నేను కాక మొన్న నేను ఆడపడుచు ఫోటోలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారు సార్? ఎవరైతే తప్పు చేశాడో ఆడి చర్మం ఉల్చేయాలి కానీ మేము ఏం చేసాం? మేము ఆడలే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు. మేము మా పరుగులు పోవాలి. మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్? సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు. అదే మేము అడిగేది సార్. సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు ఆయన చనిపోయినందుకు మాకైతే బాగలేదు సార్. ఏంటంటే మాకు ఆ టైంలో మాకు అలా చెప్పారు.